ఈరోజు మీ అందరి కోసం ఎన్నికల్లో కూడా ఉద్యోగాలు లేవని బాగా అన్ని ప్రాంతాల్లో కూడా యువత ముఖ్యంగా పెద్ద ఎత్తున స్పందించారు. నిరాశ నిస్పృహలు వదులున్నారు. ఒక పక్క డిఎస్సి పిలవలేదు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏమీ తెలిసే సందర్భాలు లేవు. ఇంకొక పక్క ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎక్కడ రాలేదు. ఇండస్ట్రీస్ అన్ని రాకుండా దేశంలోనే ఎక్కువగా అంటే 24% నిరుద్యోగం ఉండేది మన రాష్ట్రమే. దాని మీద మీ ఆవేదన మేము అర్థం చేసుకున్నాం. ఎన్నికల్లో ఒక నిర్దిష్టమైన ఆలోచనకు వచ్చాం. నేను అందుకే దీని మీద యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు అనౌన్స్ చేశాం. నేను పవన్ కళ్యాణ్ గారు మేము అందరం కలుసుకొని బీజేపీ అందరం కలుసుకొని అందులో మెగా డిఎస్సి పెడతామని ఫస్ట్ సంతకం డిఎస్సి పైన పెడతానని చెప్పాను. అందుకే ఈరోజు 16,347 ఉద్యోగాలు డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తున్నాను. అది ఇప్పుడే